ఎవరన్నా ఏదన్నా అనుకుంటారని ఆగే రకమైతే జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకోటి అతని మీద అన్ని రకాలు అనేసారు కాబట్టి ఇంతకు మించి ఏమంటారులే అనేటువంటి రూటే తమదే. యాత్ర డైరెక్టర్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్థలం హార్సిలీ హిల్స్ దగ్గర. ఇంతకుముందు చెప్పి రాయలసీమలో ఇచ్చి తీరాలా, అక్కడ స్టూడియో కడతానంటే సంతోషంగా ఇవ్వాలి. ఎవడైనా పెట్టుబడి పెడతానంటే వద్దని చెప్పే దరిద్రం ఏంటో అదే. ఓ పక్కన పెట్టుబడి పెట్టట్లేదు అంటారు, పెడతంటే ఎట్టట్ట పెడతారనేటువంటి దరిద్రం ఆంధ్రాకే చెల్లింది కాబట్టి అది పక్కన పెడదాం. వాస్తవంగా వాళ్ళు సాక్షి రాసిన వార్తను చూస్తే ఇవ్వడానికి రెడీ అవుతున్నారని కనబడుతోంది. ఇక్కడ అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి కేంద్రం హార్సిలీ హిల్స్లో మినీ స్టూడియో నిర్మిస్తే ఈ ప్రాంతానికి మార్గదర్శి పట్టబోతుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీ హిల్స్ భవిష్యత్తులో సినిమాల చిత్రీకరణకు ప్రముఖ కేంద్రంగా మారబోతుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు ఆర్థికంగానే ప్రయోజనాలు లభిస్తాయని చెప్తున్నారు. ఎత్తైన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ కొండలతో హార్సిలీ హిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతం గుర్తింపు పొందింది. నేపథ్యంలో ఇప్పటికే 100కు పైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కన్ని మనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులు ఎవరు హార్సిలీ హిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిలో ప్రముఖ దర్శక నిర్మాత మహి రాఘవ కొండ మీద మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీ హిల్స్కి మంచి రోజులు వస్తున్నాయి అంటూ చెప్పారు. అదే సందర్భంలో ఇవ్వబోతున్నారన్నది ఖాయం.